విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అందరికీ ఉపాధ్యాయులకు అందరికీ కూడా నూతన విద్యా సంవత్సర ప్రారంభ శుభాకాంక్షలు. నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో అనేక రకాలైనటువంటి సౌకర్యాలను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా ప్రభుత్వం సౌకర్యాలు కల్పించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి అవసరాలైనటువంటి విద్యుత్తు, త్రాగునీరు, తర్వాత పాఠశాలలో రూమ్స్లలో అవసరమైనటువంటి చిన్న చిన్న రిపేర్లు అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇందుకు ఒక ఉపాధ్యాయుడిగా చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు మరియు ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు పూర్తి స్థాయిలో ఆంగ్ల మీడియంలోనే విద్యాబోధన కొనసాగించడం జరుగుతుంది. కావున అదేవిధంగా నిన్న సీఎం గారు కూడా 10వ తరగతి విద్యార్థుల్లో 10 GPA సాధించినటువంటి విద్యార్థులను అభినందిస్తూ సీఎం అయినటువంటి నేను, తర్వాత ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఈ స్థాయికి ఎదగగలిగాము అని చెప్పి ఉపాధ్యాయుల్లో ప్రభుత్వ పాఠశాల పట్ల ఎంతో ఉన్నతమైనటువంటి భావాన్ని కలిగే విధంగా మాట్లాడడం చాలా ఆనందదాయకం. అందుకని తల్లిదండ్రులు కూడా గమనించి పాఠశాలల్లో ఉన్నటువంటి ఈ సౌకర్యాలన్నింటినీ ఉపయోగించుకోగలరని కోరుతున్నాము. అదేవిధంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం రుచికరంగా వండుతూ వారానికి 3 సార్లు గుడ్లను అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు అనౌన్స్ చేసిన దాన్ని బట్టి ప్రొద్దున అల్పాహారంతో పాటు రాగి జావ, అదేవిధంగా సాయంత్రం స్నాక్స్ కూడా ఇచ్చే విషయాన్ని కూడా పరిశీలించి అమలు చేయడానికి కృషి చేస్తామని చెప్పడం జరిగింది. అది కూడా ఆహ్వానించదగ్గ విషయం. మన పాఠశాలకు వచ్చేటువంటి పిల్లలందరూ కూడా బిలో పావర్టీ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఈ సౌకర్యాలు అమలు చేసినట్టయితే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు వారు చెప్పినటువంటి ఈ కార్యక్రమాలను కూడా పునరుద్ధరించినట్టయితే చాలా బాగుంటుందన్నటువంటిది నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాల పిల్లలకి ఈరోజు అనగా బుధవారం పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్, 2 జతల యూనిఫామ్స్ అందజేయడం జరిగింది. ఉన్నత పాఠశాలల పిల్లలకు కూడా టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్తో పాటుగా 2 జతల యూనిఫామ్స్ అందజేయడం జరిగింది. ఈ టెక్స్ట్ బుక్స్ వర్త్ దాదాపుగా అన్ని టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నీ కలిపి దాదాపుగా 3 నుంచి 4,000 రూపాయల విలువ కలిగినటువంటి పుస్తకాలను ప్రభుత్వం ఉచితంగా మన ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు వృధా ఖర్చు చేయకుండా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుచున్నాను. 2024-25 నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం తెలియజేస్తూ మరి పాఠశాలలు ఈరోజు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే పాఠశాల ప్రారంభ రోజునే ఈరోజు రాష్ట్రం మొత్తం మీద విద్యార్థులందరికీ యూనిఫామ్, అలాగే ఉచిత పాఠ్య పుస్తకాలు కూడా అందజేయడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏంటంటే ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించి వారి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వ పాఠశాలలో చేరేటువంటి విద్యార్థులకి ఈ రకమైనటువంటి మధ్యాహ్న భోజనమును యథావిధిగా అమలు చేయడం జరుగుతూ ఉంది. అలాగే మరి అన్నిటికన్నా ముఖ్యంగా మరి ప్రభుత్వ పాఠశాలలో మరి పనిచేసేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా మంచి అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా మరి వాళ్ళంతా కూడా అన్ని విధాల టెస్టులు మరి పాస్ అయ్యి మరి పాఠశాలలో వారు విద్యార్థులకి నాణ్యమైనటువంటి విద్యను మరి అందించడానికి అంతా కూడా చాలా రకాలుగా కృషి చేస్తూ ఉన్నారు. అందరూ కూడా మరి మంచి పీజీలు, మంచి డిగ్రీలు అంతా కూడా వాళ్ళు చదువుకొని పాఠశాలలో ఈరోజు విద్యార్థులకి అన్ని రకాల విద్యార్థుల యొక్క పూర్తి స్థాయిలో వారు డెవలప్ కావడానికి తల్లిదండ్రుల యొక్క సహకారం తీసుకొని మరి విద్యను అందించడం జరుగుతుంది. అలాగే పాఠశాలలో ప్రస్తుతం ఏంటంటే
మన ఊరు మనబడి అనేటువంటి స్కీమ్ ద్వారా చాలా పాఠశాలల్లో ఈ యొక్క సౌకర్యాలను మరి పూర్తి చేయడం జరిగింది. ఏదైతే టాయిలెట్స్ అంటే బాయ్స్కి సంబంధించి అలాగే గర్ల్స్కి సంబంధించినటువంటి టాయిలెట్స్ను కూడా పూర్తి చేసి ప్లే గ్రౌండ్స్ కానీ అలాగే క్లాస్ రూమ్స్ లేకపోతే క్లాస్ రూమ్స్ను కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే కిచెన్ సెట్స్ అంటే మధ్యాహ్న భోజనము మరి ప్రిపేర్ చేయడానికి ఆ యొక్క కిచెన్ సెట్స్ను కూడా పూర్తి చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రతి సౌకర్యం పిల్లల కోసం, పిల్లల యొక్క డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం మరి చాలా రకాలుగా మరి కృషి చేస్తూ ఉన్నప్పుడు మరి ఈ యొక్క సౌకర్యాలను తల్లిదండ్రులు, విద్యార్థులు అంతా కూడా మరి అర్థం చేసుకొని వినియోగించుకొని మరి వారి యొక్క మంచి భవిష్యత్తు కోసం మరి ఈ యొక్క అవకాశాలను మరి వినియోగించుకొని వాళ్ళంతా కూడా మరి ముందుకెళ్తే మరి మాకు కూడా ఇక్కడ మేము పనిచేస్తున్నటువంటి ఈ యొక్క పాఠశాలల్లో ఉపాధ్యాయులకు అలాగే హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా చాలా రకాలుగా హ్యాపీగా మరి ఉండడానికి మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరొకసారి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల్ని అలాగే ప్రజాప్రతినిధుల్ని విద్యావంతులందరినీ కూడా మా నుంచి మనవి ఏంటంటే మరి పాఠశాల యొక్క ప్రత్యేకతల గురించి ఆల్రెడీ మేము చెబుతూనే ఉన్నాం. బడిబాట కార్యక్రమంలో అన్ని విధాలుగా ప్రచారం చేయడము, దాని గురించి ప్రత్యేకతను తెలియజేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ రోజు నుంచి మరి విద్యా బోధనకు సంబంధించినటువంటి ఏదైతే టైం టేబుల్ ఉందో దాన్ని పూర్తిగా పాటిస్తూ మరి పాఠశాలలు అన్నీ కూడా ఈరోజు విద్యా బోధనకు సంబంధించినటువంటి విషయాల్లో మరి దాన్ని పూర్తిగా అమలు చేయడానికి మరి ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లు అందరూ కూడా ఈరోజు సంసిద్ధులై ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులకు మరొకసారి మనవి ఏంటంటే మరి ఎక్కడో ప్రైవేట్లో మరి చాలా రకాలుగా ఈ ఆర్థిక ఇబ్బందులను మరి వాళ్ళు భరిస్తూ మరి ఆ యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాలకి ఇబ్బందులు కాకుండా మరి పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం మరి ఏర్పాటు చేసినటువంటి అన్నింటినీ కూడా వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సో గత సంవత్సరం అంటే 2023-24 అంటే 2024 మార్చి నెలలో జరిగినటువంటి 10వ తరగతి పరీక్షల్లో మరి ప్రభుత్వ పాఠశాల నుంచి రాసినటువంటి విద్యార్థులందరూ కూడా ఉత్తీర్ణులయ్యారు. మంచి అంటే 10కు 10 జీపీఏను కూడా సాధించడం జరిగింది. సో మరి ఈ అంశంపై గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ప్రత్యేకంగా ఈ విషయాన్ని మరి ప్రస్తావిస్తూ మరి ముందుగా మరి పాఠశాలల్లో ఇలాంటి మంచి ఉత్తీర్ణత సాధిస్తే పాఠశాలల్లో కానీ మరి ప్రభుత్వం తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా వారి ద్వారా మరి దీన్ని అమలు చేయడానికి కూడా ప్రకటన చేసి ఉన్నారు. కాబట్టి మరి ఈ యొక్క ఫలితాలను అందరికీ కూడా మరి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి విద్యార్థులను మరి మన పాఠశాలలో ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కాబట్టి మరి ప్రభుత్వంతో మరి కలిసి అంతా కూడా ఇవన్నీ కూడా అమలు చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మరి పాఠశాలలో అందరి విద్యార్థులను చేర్పించాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం.